Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. మనందరి జీవితాలు కొన్ని శుభాలు మరికొన్ని అరిష్టాలు మిళితమై ఉంటాయి. మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథంతో కూడిన వ్యక్తిత్వం, సద్బుద్ధి, జనసాకారం, కుటుంబ సౌఖ్యం, సహకరించే జీవిత భాగస్వామి, ప్రేమను పంచే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, మంచి ఉద్యోగం లేదా లాభసాటి గల వ్యాపారం, ధనాదాయం, గుర్తింపు, పేరు ప్రతిష్టలు, వసతి సౌకర్యాలు గల ఇల్లు, విలువైన వస్త్రాభరణాలు, బాధ్యత గల సంతానం, శారీరక సుఖ సౌఖ్యాలు, మానసిక ప్రశాంతత, వివిధ రకాల వస్తు సేవలు, అధునాతన వాహన సౌకర్యాలు, ఆస్తి అంతస్తు, ప్రముఖులతో పరిచయాలు, సజ్జన సహవాసం, విద్య, సంగీత, సాహిత్య, జ్యోతిష ఇత్యాది కళలయందు ప్రతిభ, రాణింపు, కీర్తి, రాజకీయాల్లో ఉన్నత పదవి, ప్రజాభిమానం, ఇంట్లో నిత్య పూజ, తరచుగా లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య అష్టోత్తర నామ పారాయణం, అప్పుడప్పుడైనా క్షేత్ర మహిమ గల దేవాలయ సందర్శన, అర్చనలు, అభిషేకాలు, నామస్మరణ, భజనలు, ప్రదక్షిణాలు, ప్రసాద వితరణ, పరోపకార సేవలు, ఉపవాసం, అంతఃకరణ శుద్ధి కోసం ఆత్మ పరిశీలన, జనహితవు కోసం రోజు కొంత సమయం కేటాయించటం, అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం లాంటి పలు కార్యక్రమాలు చేయటం, మొత్తం మీద జీవితం 3 పువ్వులు 6 కాయలుగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సాఫీగా సాగిపోవటం, ఇవన్నీ జాతక చక్రంలో శుభయోగాలు ఉంటేనే సాధ్యమవుతాయి. జ్యోతిష్యంలో పాపగ్రహాలు, శుభగ్రహాల ప్రస్తావన ఉంది. రవి, కుజ, శని, రాహుకేతు గ్రహాలు సహజ పాపగ్రహాలని, గురు, శుక్ర, పూర్ణచంద్ర మరియు పాపులతో కలవని బుధుడు శుభగ్రహాలని శాస్త్రవచనం. అయితే సమస్త శుభయోగాలు సహజ శుభులు లేదా సహజ పాపులతో గాక కేవలం ఆధిపత్య శుభులతోనే ఇట్టి యోగాలు ఏర్పడగలవని గమనించాలి. జాతక పరిశీలన సమయంలో గుర్తుపెట్టుకోవాలి. యోగం అనేది 2 లేదా అంతకు మించి గ్రహాలు కలియటం వలన ఏర్పడుతుంది. వివిధ లగ్నాలకు ఆధిపత్య శుభులు విభిన్నంగా ఉంటారు. లగ్న, పంచమ, భాగ్యాధిపతులు ఎల్లవేళలా శుభులు. ఈ స్థానాలను కోణాలని, వీటి అధిపతులను కోణాధిపతులని అంటారు. సహజ పాపగ్రహాలకు చతుర్థ, సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వచ్చిన ఎడల వారిని ఆధిపత్య శుభులుగానే శాస్త్రం నిర్వచించింది. అదేవిధంగా ఈ కేంద్రాలకు సహజ శుభులు అధిపతులైతే అట్టి గ్రహాలు ఆధిపత్య పాపులుగానే పరిగణింపబడతాయి. 3, 6, 11 స్థానాలు పాపస్థానాలు మరియు వీటి అధిపతులు పాపులు. 2, 8, 12 అధిపతులను మిశ్రమ లేదా తటస్థులుగా భావించండి. అష్టమాధిపత్యం రవిచంద్రులకు దోషప్రదం కాదని శాస్త్రం చెప్పింది. యోగ నిర్ణయంలో ఇతర గ్రహాలకు కూడా అష్టమాధిపత్యం పాపంగాక తటస్థంగా శాస్త్రం నిర్వచించింది. అయితే అట్టి గ్రహానికి మరి ఒక శుభాధిపత్యం ఉన్నప్పుడు మాత్రమేనని సదా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు సింహలగ్నానికి పంచమ, అష్టమాధిపతి అయిన గురువు ప్రథమంగా శుభుడు అయినందున తటస్థునుగా భావించాలి, పాపి కానేరడు. ఇది పండితులందరి ఏకాభిప్రాయం. వర్షంలో తడవని మనిషి ఉండనట్లే అంతో ఇంతో పాపగ్రహ ఫలితాలు స్వల్పంగా ఉన్నప్పటికీ జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన అనేక శుభయోగాలు జాతక చక్రంలో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాంటి శుభయోగాల గురించి సవివరంగా చెప్పటం కోసమే ఈ వీడియో. ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా, ఫలితం మరిచి అరుగే తీసే
యోగం అంటే కలయిక అని మొదటి విభాగంలోనే చెప్పుకున్నాం. కొన్ని గ్రహ కలయికలు, వాటి ప్రత్యేక స్థితులు జాతకుల జీవితాలలో వసంతాలు తెస్తాయి. అట్టి సుఖభోగాలను ఇచ్చే కొన్ని ముఖ్యమైన శుభయోగాల గురించి ఈ విభాగంలో వివరిస్తాను. అయితే సానుకూల దృక్పథం, నిరంతర ప్రయత్నాల మేలు కలయికే అసలు సిసలైన శుభయోగంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మీరు విన్న ప్రేరణా గీతం కూడా ఆ కోవకు చెందినదే. అయినప్పటికీ మానసిక స్థైర్యం, ధైర్యం అందరికీ ఒకేలా ఉండవు. సుశిక్షితులైన సైనికులుగా మారి జీవితంతో పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండలేరు. అలాంటి సున్నిత మనస్కులకు జ్యోతిష్యం ఎనలేని ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది. జ్యోతిష్యంలో శుభయోగాలు జాతకుల మదిలో భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించి వర్తమానంలో బాధ్యతలు నిర్వర్తించే ప్రేరణ కలుగజేస్తాయి. అంతే. ఇప్పుడు ఇక యోగాల గురించి వివరిస్తాను. గజకేసరి యోగము. చంద్రుడి నుండి కేంద్రములలో గురువు ఉన్న ఎడల, అనగా 1, 4, 7, 10 స్థానములలో గురువు ఉన్న ఎడల గజకేసరి యోగము ఏర్పడుతుంది. ఇది జన్మలగ్నము నుండి గాక చంద్రలగ్నము నుండి మాత్రమే చూడవలెను. గజము అనగా ఏనుగు, కేసరి అనగా సింహము. ఏనుగు తెలివితేటలను, జ్ఞానమును కలిగి ఉండే అతిపెద్ద జంతువు. వినాయకుడి ఏనుగు తల ఇట్టి సందేశాన్నే ఇస్తుంది. సింహం గురించి అందరికీ తెలిసిందే. ఇది మృగరాజు, అధికారాన్ని, బలాన్ని తెలియజేస్తుంది. గజకేసరి యోగం అనే పేరులోనే అది ఇచ్చే ఉన్నత ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయి. ధైర్యం, సంతోషం, అధికారం, సంపదలు, పదవి, కీర్తి, సుఖభోగాలు, ఉన్నత ఉద్యోగం, సంఘంలో గౌరవం, ఇంకా అనేక ప్రాపంచిక సౌఖ్యాలు గజకేసరి యోగం ఉన్న జాతకులు పొందగలరు. చంద్రగురులు ఉన్న స్థానాలు ఉచ్చ, స్వక్షేత్ర, మిత్రక్షేత్ర ఇత్యాది ఇతర విషయములను బట్టి యోగ ఫలితములలో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. అంతేగాక జన్మలగ్నమునకు చంద్రగురులు పాపులైనప్పటికీ చంద్రుడి నుండి గురువు కేంద్రాలలో ఉన్న ఎడల గజకేసరి యోగ ఫలితములు అనుభవించగలరు. అయితే సదరు లగ్నానికి చంద్రగురులు కేంద్ర కోణాధిపతులైన ఎడల యోగ ఫలితములు ఉన్నతంగా ఉండగలవు. ఉదాహరణకు మేషలగ్నమునకు చంద్రుడు చతుర్థ కేంద్రాధిపతి, గురువు భాగ్య కోణాధిపతి. సాధారణంగా యోగకారకులు సదరు దశ, అంతర్దశలలోనే శుభ ఫలితములు ఇవ్వగలరని శాస్త్రవచనం. కానీ గజకేసరి యోగం జాతక చక్రంలో ఉన్న ఎడల అది మొత్తం జాతక చక్రానికే బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా ఇతర పాపగ్రహములు ఇచ్చే ప్రతికూల ఫలితములను నిర్మూలించటం లేదా పలుచన చేయటం సంభవిస్తుంది. మరీ ముఖ్యంగా చంద్రునికి సప్తమ కేంద్రములో గురువు ఉండి చంద్రగురువులు ఇరు గ్రహాలకు అవి యోగ్య స్థానాలైన ఎడల గజకేసరి యోగం వలన అద్భుత ఫలితములు జాతకులు పొందగలరు. సునఫ, అనఫ, దురాదర యోగములు. జన్మరాశి నుండి అనగా చంద్రుడి నుండి 2వ స్థానములో రవి, రాహు, కేతువులు గాక తారాగ్రహాలైన కుజ, బుధ, గురు, శుక్ర, శని పంచగ్రహాలలో ఏ ఒక్క గ్రహమున్నను లేదా ఒకటికి మించి గ్రహములున్నను సునఫాయోగము ఏర్పడును. ఇదే విధంగా తారాగ్రహాలు చంద్రుడి నుండి 12వ ఇంట్లో ఉన్న ఎడల అనఫాయోగము ఏర్పడును. చంద్రుడి నుండి 2, 12 స్థానములలో రెండింటిలో ఈ గ్రహములు ఉన్న ఎడల దురాదుర యోగము ఏర్పడును. ఈ 3 యోగములకు గల సారూప్యత చంద్రస్థానమును అనుసరించి ఉండుటయే. ఫలితములలో కూడా సారూప్యత ఉంది. ధన సంపదలు, గౌరవం, రూపలావణ్యాలు, తెలివి మరియు ఇతర సౌఖ్యాలు ఈ 3 యోగములలో ఏ యోగమున్నను జాతకులు అనుభవించగలరు. అయితే సదరు గ్రహాలకు వచ్చిన ఆధిపత్యములను బట్టి ఫలితములు మారుతుంటాయి. ఉదాహరణకు
చంద్రలగ్నం నుండి 2-12 స్థానాలలో కుజుడున్న ఎళ్ళ కుజదోషం. చంద్రుడు కన్యలో శుక్రుడు 2వ స్థానమైన త్వరలో ఉంటే శుక్రుడికి స్వక్షేత్రమేగాక శుక్రుడు కన్యాలగ్నమునకు యోగకారకుడు గావున, అంటే చంద్రలగ్నం కన్యాలగ్నం గావున యోగ ఫలితములు సమృద్ధిగా ఉంటాయి. సునఫ అనఫ దురాదర యోగ ఫలితములు 2వ రాశికి అందుండు గ్రహములను బట్టి, అదేవిధంగా 12వ స్థానం అందుండు గ్రహములను బట్టి, ఆయా రాశులకు గల సంబంధమును బట్టి ఫలితములలో హెచ్చుతగ్గులు సంభవించగలవు. అధియోగము. చంద్రుడు నుండి 6, 7, 8 స్థానములలో శుభగ్రహములున్న అధియోగం ఏర్పడును. శత్రుజయం, ఆరోగ్యము, ఆయుష్, సంతోష జీవితం జాతకులు అనుభవించగలరు. అంతేగాక అధియోగము ఏర్పడిన జాతకులు నాయకులుగాను ఉన్నత పదవులు అనుభవించగలరని చెప్పబడి ఉంది. ఈ 3 రాశులలో ఏ ఒక్క స్థానమునందైనా శుభగ్రహం ఉన్న ఎడల అధియోగం ఏర్పడును. అయితే ఫలితములు కూడా నిష్పత్తి ప్రకారమే ఉంటాయని నేను వేరుగా చెప్పనవసరం లేదు. చతుస్సాగర యోగము. లగ్నము, చతుర్థము, సప్తమము, దశమం ఈ 4 కేంద్రాలలో గ్రహములున్న ఎడల చతుస్సాగర యోగము ఏర్పడును. సంపదలు, ఆయుష్, ఆరోగ్యము, కీర్తి, కుటుంబ సంతాన సౌఖ్యములు, సముద్ర ప్రాంతములందు నివాసము యోగ ఫలితములుగా చెప్పబడినవి. వసుమతి యోగము. శుభగ్రహములన్నీ చంద్రలగ్నము నుండి లేదా జన్మలగ్నము నుండి 3, 6, 10, 11 స్థానములలో ఉన్న ఎడల వసుమతి యోగము ఏర్పడును. 3, 6, 10, 11 స్థానములను ఉపచయములు అందురు. ఈ స్థానములలో గ్రహములున్న జాతకులు ఎవరిపైన ఆధారపడకుండా స్వయం కృషితో జీవితాన్ని కష్టపడి నిర్మించుకుంటారు. ఈ ఉపచయ స్థానాలు సదరు గ్రహాలకు స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, ఉచ్చక్షేత్రాలైనప్పుడు యోగ ఫలితాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ యోగమును జన్మించిన జాతకులు విశేష ధన సంపదలు అనుభవించగలరు. అమల యోగము. అమల అంటే మలినము కానిదని అర్థం. లగ్నము నుండి లేదా చంద్రలగ్నము నుండి దశమ స్థానములో శుభగ్రహము ఉండగా అమల యోగము ఏర్పడును. అయితే దశమములో శుభగ్రహాలుంటే న్యాయసమ్మతంగా, పాపగ్రహములుంటే ఆయా గ్రహకారకత్వాలను అనుసరించి సంపదలు కూడబెడతారు. సంపదలుంటే వెన్నంటే సౌఖ్యాలుంటాయని వేరుగా చెప్పనవసరం లేదు. అమల యోగమును జన్మించిన వారు మచ్చలేని ఉన్నత వ్యక్తిత్వంతో అభివృద్ధిని, కీర్తిని అనుభవించగలరు. మాలవ్య యోగము. శుక్రుడు స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రములో ఉండగా అది లగ్నాత్తు కేంద్రస్థానమైన మాలవ్య యోగము ఏర్పడును. ఈ యోగము గల జాతకులు అందమైన శరీరాకృతి, దృఢమైన మనస్సు, ఉన్నత భావాలు, అభిరుచులు కలిగి సంగీత, నృత్య, శిల్పాది లలిత కళల యందు ఆసక్తి, ప్రవేశము, ప్రతిభా పాటవాలు కలిగి ఉంటారు. సంపదలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతానము, వాహన వస్త్రాభరణాలు, కీర్తి, గౌరవ మర్యాదలు, పదవి, ఉద్యోగములు అనుభవించగలరు. బుధాదిత్య యోగము. ఆదిత్యుడనగా సూర్యుడు. బుధుడు మరియు సూర్యుడు కలిసి ఏ రాశిలో ఉన్నను ఈ యోగము ఏర్పడును. సాధారణముగా అనేక జాతకములలో ఈ యోగము కనిపించును. రవి బుధుల మధ్య దూరం 10 డిగ్రీల పైన ఉండి రాశిలో ఈ 2 గ్రహాలు ఎక్కడ ఉన్నను ఈ యోగము ఏర్పడును. ఈ యోగమున జన్మించిన వారు ఎక్కువ తెలివితేటలు, నేర్పు, కీర్తి, గౌరవము, హోదాలతో ఉన్నత జీవితం గడిపెదరు. పంచమహాపురుష యోగములు. తారాగ్రహాలైన కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహములకు ఆపాదించి చెప్పబడిన యోగములు గావున వీటిని పంచమహాపురుష యోగములుగా శాస్త్రం నిర్వచించింది. పురుష శబ్దానికి మగ అని అర్థం గాక మనుషులు అని అర్థం ఉన్నది.
ఈ యోగములలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనను యోగ జాతకులని సంపూర్ణ అర్థం. పంచమహాపురుష యోగములు మొత్తం 5. రుచిక యోగము. కుజుడు జన్మలగ్నము నుండి కేంద్రములలో ఉండి ఆ స్థానము కుజునుకు స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రమైనచో అది రుచిక యోగముగా చెప్పబడినది. అయితే దశమ కేంద్రము కుజునికి శ్రేష్టమైనది. ఈ యోగమున జన్మించిన వారు ఉన్నత పదవిలో ఉంటారు. ధనము, కీర్తి, గౌరవము, అధికారము ఉంటాయి. పోలీసు, అటవీ శాఖ, జైళ్ళు, సైన్యము ఇత్యాది ఉద్యోగాలు లేదా ముఖ్యమైన సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉంటారు. ఇంకా సర్జన్లుగా, పరిశోధన శాఖాధికారులుగా రాణించగలరు. భద్రయోగము. బుధుడు జన్మలగ్నము నుండి కేంద్ర స్థానములలో ఉండి అట్టి స్థానము మిథునము గాని కన్య గాని అయినచో అది భద్రయోగము. ఈ యోగమున జన్మించిన వారు విద్యావంతులు, గొప్ప మేధా సంపద గలవారు, ధనవంతులు, భోగభాగ్యాలు అనుభవించువారు, దీర్ఘాయుషులు అవుతారు. గృహ వాహన సౌఖ్యములు కలిగి బహు సన్మానములు, బిరుదులు పొందగలరు. హంసయోగము. గురువు జన్మలగ్నము నుండి కేంద్ర కోణములలో ఉండగా ఆ రాశి గురువునకు ఉచ్చా స్వక్షేత్రము అయినచో హంసయోగము ఏర్పడును. పంచమహాపురుష యోగములు ఏర్పడిన అన్ని సందర్భాలలో పాపగ్రహ సంబంధం ఉండరాదు. హంసయోగము జాతకములో ఉన్న ఎడల గురుకారకత్వాలు అధికముగా పొందగలరు. విద్య, ధనము, జ్ఞానము, కీర్తి కలిగి సర్వజనులకు ఆమోదయోగ్యముగా ఉండి పరోపకారులుగా అందరి మన్ననలు పొందగలరు. మాలవ్య యోగము శుక్రునికి సంబంధించిన యోగము. దీని గురించి ప్రత్యేకముగా ఇంతకు ముందే చెప్పుకున్నాము. శాఖాయోగము. శని జన్మలగ్నము నుండి కేంద్ర కోణములలో ఉండగా ఆ స్థానము శనికి స్వక్షేత్ర ఉచ్చస్థానములైన శాఖయోగము ఏర్పడును. ముఖ్యముగా ఈ యోగమును జన్మించిన వారు పారిశ్రామికవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, కార్మిక, కర్షక, జన సంస్థల నాయకులుగా రాణించగలరు. పదవులు, అధికారము, సంపదలు సర్వసాధారణ ఫలితములు. మహాయోగములు. జాతక చక్రములలో మొత్తం శుభస్థానములు 8, కేంద్ర కోణాలు 6 మరియు ధనలాభ స్థానాలతో కలిపి మొత్తం 8. అనగా 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాలు శుభస్థానాలు. ఇందు ఏ 2 స్థానాధిపతులకు పరివర్తన ఏర్పడినప్పటికీ అది మహాయోగము అనబడును. మహాయోగము ఏర్పడిన జాతకులు సుఖభోగాలతో ఉన్నతమైన జీవితం అనుభవించగలరు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.